సూర్యాపేట జిల్లాలో కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేస్తున్న పెద్ద ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కిడ్నీ మార్పిడికి కావాల్సిన సర్టిఫికేట్లు ఇప్పిస్తామని, ఆపరేషన్లు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కోదాడకు చెందిన కిడ్నీ రోగి నరేష్ కు విజయవాడలో ఇలాగే కిడ్నీ ఆపరేషన్ చేయిస్తామని నమ్మబలికి బాధితుడి నుంచి 22 లక్షల రూపాయలు వసూలు చేశారు. 10 మంది ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడ్డారు. ఆపరేషన్ సమయంలో వైద్యులకు డబ్బులు చెల్లించకుండా పరారయ్యారు. ఇప్పటి వరకు 10 మందిని కిడ్నీ ఆపరేషన్ల పేరుతో ఇలా మోసం చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో 6 నిందితులుండగా మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎట్టకేలకు వారి ఆట కట్టించారు. 8 మంది ఈ ముఠాగా 10 మంది ముఠాగా ఏర్పడి కిడ్నీ ఆపరేషన్ల పేరుతో డయాలసిస్ పేషెంట్లని టార్గెట్గా చేసుకుని మోసం చేస్తున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు వారిలో 8 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. 6 అయితే ప్రజెంట్ పోలీసులు అదుపులో ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్. సునీల్, సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటు కిడ్నీ రాకెట్ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇటు విజయవాడకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు సరిహద్దు ప్రాంతాల్లో, విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి వాళ్ళని ఏదైతే ఇటు వాస్తవానికి కిడ్నీ మార్పిడి చేయించుకోవాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత కొన్ని పత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తయిన తర్వాత వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏం లేకుండా అన్ని కూడా మేమే చూసుకుంటామని చెప్పి ఒక తప్పుడు పత్రాలు సృష్టించి వాళ్ళందరినీ కూడా కొంత నగదు దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు కూడా నగదు వసూలు చేస్తూ వాళ్ళందరికీ కూడా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కోదాడలోని గుడిబండకు చెందినటువంటి ఒక వ్యక్తిని, శ్రీరంగపురం చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి 22 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 22 లక్షలు తీసుకున్న క్రమంలో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయిన తర్వాత 22 లక్షలు చెల్లించకుండా వాళ్ళు వెళ్ళిపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన క్రమంలో ఇప్పటి వరకు ఈ మూట 10 మంది వరకు కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి చేయించినట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఇంకా ఇప్పటి వరకు ఇటు మొత్తం 8 మందికి దీంట్లో ఈ మొత్తం మూటాలో పాత్ర ఉందని చెప్పి పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు 6 అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 పరారు ఉన్నట్టయితే పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఇంకా ఎక్కువగా ఎవరికైనా దీంట్లో లింకులు ఉన్నాయా, ఎక్కడెక్కడ వీళ్ళు ఏ ప్రాంతాలకు వీళ్ళు మూటతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, గతంలో వెలుగు చూసిన మూటాలకి ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి ఈ మూటకి ఏమైనా లింకులు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సునీల్. ఓకే చంద్రశేఖర్. సూర్యాపేట జిల్లా కోదాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కోదాడకు చెందిన కిడ్నీ రోగి నరేష్ కు విజయవాడలో ఆపరేషన్ చేయిస్తామంటూ నమ్మబలికి బాధితుడి నుంచి 22 లక్షల రూపాయలు కాజేసింది 10 మంది సభ్యుల గల ముఠా. ఇప్పటి వరకు 10 మంది సభ్యుల గల ముఠా 10 మందికి కిడ్నీ ఆపరేషన్ల పేరుతో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. వారి దగ్గర నుంచి భారీగా డబ్బుని గుంజుకుని ఆపరేషన్ చేయిస్తామని నమ్మబలికి పరారైనటువంటి పరిస్థితి ప్రతిసారి తలెత్తుతుండడంతో కోదాడ పోలీసులు దీనిపై నిఘా పెట్టి కిడ్నీ రోగిని నరేష్ను అంటబెట్టుకుని కోదాడ ముఠాని గుట్టురట్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అందులో 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 ముఠా సభ్యులు కూడా పరారీలో ఉన్నారు.